హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి. ఈరోజు నేను భగవద్గీత గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది చెప్పుంటారు, కానీ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇది భగవద్గీత చదవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చదివితే జీవితంలోని ఎన్నో మార్పులండి. రామ్కోట్ రాస్తాను, రాసిన తర్వాత ప్రతిరోజు భగవద్గీత కూడా చదవడం నేర్చుకుంటున్నానండి. learngita.comలోని మనకి ఫ్రీగా భగవద్గీత నేర్పిస్తారండి. చాలా నీట్గా నేర్పిస్తారండి. అది చదివిన దగ్గర నుంచి వాళ్ళు నేర్పించిన విధానం అంతా చాలా బాగుంటుందండి. అందులోని జాయిన్ అయిన తర్వాత నేను నేర్చుకొని రోజు చదవడం మొదలుపెట్టానండి. అది చదివిన దగ్గర నుంచి మనిషి ఎలా ఉండాలో అనేది తెలుస్తుంది మనకి. అదొక్కటే కాదు, మన జీవితంలో అన్ని పాజిటివ్నెస్ వస్తుందండి. మన ప్రవర్తనలోనే చాలా మారుతుంది. అదే కాకుండా మన జీవిత శైలి కూడా మారుతుందండి. ఏ విధంగా ఎన్నో బాధలు, ఏ బాధ ఉండదండి. ఎవరి గురించి ఇంకా ఆలోచన అంటూ రాదు మనకి. ఎంతోమంది నేను ఇప్పుడు మా learn.comలో స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదండి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలామంది చెప్పారు. చాలామంది ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, చాలామంది డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కూడా డిప్రెషన్ పోయి చాలా ప్రశాంతంగా ఉంటారండి. అది నిజమేనండి. అస్సలు ఏ విధమైన ఎవరి గురించి బాధ బంది ఏది ఉండదండి. మనకి ఆ దేవుడు ఆ విధంగా, ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ ఆ విధంగా నడిపిస్తాడండి. ఒక్కటే మనకి చదివినంతసేపే కాదు, మనకి ప్రతి జీవితంలో మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకి జీవితం చాలా ఆనందంగా గడుస్తుందండి. జస్ట్ మనం ఏం మొదలుపడ్డమే మన తర్వాత ఆ కృష్ణుడు మనని తీసుకుంటే ప్రసాదిస్తే కదండి ఏదైనా మనం నేర్చుకున్నామన్నా, ఏదైనా అర్థమవుతుందన్నా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే కదా మనకు అవుతుంది. ప్రయత్నించడం మొదలు పెడితే ఆ జీవితానికి మనం మొదలు పెడితే చాలు, ఆయన మొత్తం పూర్తి చేయడం ఆయనే చూసుకుంటాడు. మనం ఏంటంటే శ్రద్ధగా నేర్చుకుంటే మనకి భగవద్గీత చాలా బాగుంటుందండి. నేర్చుకోవాల్సింది ఏదైనా ఒకటి ఉంది అంటే భగవద్గీతనండి. ఆ భగవద్గీత బుక్ చూసినప్పటికే మనం చదవగలమా లేదా అనేసి ఎప్పుడు చాలామంది అనుకుంటారు. నేను అనుకున్నాను, తెలుగు అంతగా రాదు కదా, ఏ విధంగా చదవగలం అని అనుకున్నాం. కానీ ప్రతి అక్షరం వాళ్ళు నేర్పిస్తారండి. ప్రతి ఒత్తు ఏ విధంగా పలకాలనేది కూడా వాళ్ళే చెప్తారు మనకి. మనకి గ్రామర్ మొత్తం అన్నీ చెప్తారండి. ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి, గ్రామర్ అన్నీ ఉంటుంది. learngita.comలో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని మనం నేర్చుకుంటే చాలా బాగా ఉంటుందండి. ఆ ఒక్క బుక్ నేర్చుకుంటే మనం ఏ బుక్ అయినా చదవగలమండి. మనకి తెలుగు ఎంతో మంచిగా వస్తుంది. అందులో అర్థాలు అన్నీ కూడా మనకి చెప్తారు. ముందు మనకి శ్లోకాలు నేర్పిస్తారండి, చాలా బాగా నేర్పిస్తారు. దానివల్ల మన జీవితం కూడా చాలామందిని చూశానండి, చాలామంది జీవితం మారుతుంది. దానివల్ల మన ప్రవర్తన మారుతుంది. ఎవరు మన గురించి పట్టించుకోవట్లేదు అని మనం బాధపడుతూ ఉంటాం. అలాంటిది ఇది కూడా మనం ఏమనుకుంటే మనకి ఎవరూ అవసరం లేదు, మనకి ఆ దేవుడు సహాయం ఉంది, మనకి ఆ దేవుడే చూసుకుంటాడు అనే దాంట్లోకి వచ్చేస్తామండి. అది నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది. జీవితంలోని ఏ మనిషికి ఏది అవసరం లేదండి. ఏదో ఒక మనిషి మాట మంచి ఇదే తప్ప ఇంకేమీ కాదు. కానీ భగవద్గీత చదవడం వల్ల ఏంటంటే ఎవరి గురించి బాధ ఉండదండి. వాళ్ళు ఏంటి, ఇదేంటి, వాళ్ళ మాటలేంటి, ఇవేమీ ఆలోచనలు ఉండవు. మనిషి ఏ విధంగా బతకాలనుకున్నాడు అనేది ఆ దేవుడు శ్రీకృష్ణుడే నడిపిస్తాడండి. అది మటుకు సత్యం. నేను చెప్తుంది నిజం. అది మీరు మొదలుపెట్టి చూడండి, మీకు ఆ విధంగా మార్పు జరిగిందా లేదా అనేది ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఒక్క వారం రోజులు భగవద్గీత నేర్చుకొని మనం ప్రతిరోజు పారాయణం చేస్తే దాంట్లో ఉన్నంత మంచి ఇంకెక్కడా మనకి ఇంకా దొరకదండి. ఏమో జీవితంలో పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాం, ప్రతి రెగ్యులర్గా మనం అన్ని పనులు చేస్తున్నాం. కానీ చేయలేకపోతే ఆ జీవితం ఒక సాధకత అవ్వదని నాది నమ్మకం. మనం చేయాల్సింది కొన్ని ఉంటాయండి, అవి చేస్తూనే ఉంటాం, రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. కానీ చేయకూడని పనులు కూడా చాలా చేస్తూ ఉంటాం. అలాంటివి చేయకుండా చేసినా మనం ఏమీ ఇచ్చేపోయినా ఈ ఒక్క పుస్తకం చదివి మనం రోజు ఒక గంట స్పేర్ చేస్తే దానికంటే ఇంకా ఏమీ మనం ఉత్తమమైన పనులు చేసి అవసరం లేదు. మంచి చెడు అనేది ఆ దేవుడు మనకి మంచి మార్గంలో నడిపించడానికి ఇది ఒక మంచి ఇది.
భగవద్గీత శ్రీకృష్ణుని మనకి ప్రసాదించిన వరమేనండి. ప్రసాదించిన వరం అంటే ఆయన చెప్పే మాటల్ని బుక్ కింద మనకి రాసినదే భగవద్గీత. ఆయన ప్రత్యేకంగా మనకి ఈ బుక్ ఒక్కటే భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పిన ఇదే అర్జునికి చెప్పినదే బుక్ కింద భగవద్గీత అనేది మనకి రాసి చెప్పిన ఇది చాలా. ఆ పుస్తకం చదవకపోతేనే పాపం అండి. కనీసం మన ఇంట్లో చదివే తీరిక లేని పెద్దవాళ్ళకైనా కనీసం పుస్తకం మనం ఇంట్లో పెట్టుకుంటేనే ఎప్పుడో ఒకప్పుడు జీవితంలోని చదవడం అనేది మొదలు పెడతాం. ఈ రోజే మొదలు పెడితే ఎంతో మంచిదని నేను ఈ పుస్తకం గురించి చెప్తున్నానండి. చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ భగవద్గీత ఒకటి చదివితే దాని యొక్క ఎక్స్పీరియన్స్ నేను చేశాను, మీరు చేస్తారని, ఈ బుక్ శ్రీకృష్ణ పరమాత్మకి మీరు పాత్రలు అవుతారని నేను చెప్తున్నాను. మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళదేనండి. ఈ బుక్ చదవాలి, ఆ బుక్ చదవకూడదు అనేది ఏది ఉండదు. దేవుడిది ఏ బుక్ అయినా చదవచ్చు, కానీ భగవద్గీత కనీసం ఒక్క రోజుకు ఒక్క అరగంట సేపైనా చదివి దాన్ని పారాయణ చేసి దాని విలువలను మనం తెలుసుకుంటే ప్రపంచంలో దానికంటే మంచి టీచర్ ఎవరు మనకి ఉండరండి. ప్రతి సంఘటన భగవద్గీతలో ఉంటుంది. ప్రతి అర్థం తెలిస్తే మనకి జీవితంలోని ఎవరు ఏంటి మంచి చెడు అన్నీ తెలుస్తాయండి. దానికి ఉన్నంత పవిత్రత ఇంకా ఏ బుక్కి లేదు. అందుకు మనం ఈరోజు నేను మొదలుపెట్టి చాలా రోజులైందంటే చదివితే మనం మంచిది అనేది నేను తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. జై శ్రీకృష్ణ.